చేసుకొని కరెంటు ఛార్జీలు కట్టకుండా ఉండే పరిస్థితి రావాలి. ఇంకో పక్క గ్యాస్ కనెక్షన్ మా ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి. నేనే గ్యాస్ కనెక్షన్లు మీకు ఇచ్చా, ఇప్పుడు కాదు ఎప్పుడో ఇచ్చాను. మా తల్లిని చూశాను, కట్టెల పొయ్యిలో వంట చేసి బయట వస్తే కళ్ళంతా కూడా నీళ్లు వస్తూ ఉండేది. ఆ పొగంతా కళ్ళల్లోకి పోయి కడుపులోకి పోయి చాలా ఇబ్బంది పడేది. ఆ ఇబ్బంది చూసిన తర్వాత నేను డాక్రా సంఘాలు పెట్టిన మొదటి రోజుల్లో ఆలోచించాను, నా తల్లిలాగా నా ఆడబిడ్డలు కష్టపడకూడదని. దేశంలో మొట్టమొదటిసారి దీపం కింద వంట గ్యాస్ ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు. అప్పుడప్పుడు మా చెల్లెమ్మలు నన్ను మర్చిపోతారు, కానీ నేను మాత్రం మిమ్మల్ని మర్చిపోవడం వల్ల డాక్రా సంఘాలు నేనే పెట్టాను. మీకు జ్ఞాపకం ఉందా తల్లి? డాక్రా సంఘాలు నేనే పెట్టాను. రూపాయి పొదుపు చేయమన్నాను, నేను రూపాయి ఇచ్చాను. మీటింగ్లు పెట్టాను. మగవాళ్ళు ఎగతాళి చేసేవాళ్ళు అప్పట్లో, ఈ ఆడవాళ్ళకి పెత్తనం ఇస్తున్నాడు, లేనిపోని సమస్యలు క్రియేట్ చేస్తున్నాడని. కాదు, నేను చెప్పా ఆ రోజు కూడా, జనాభాలో సగం శాతం ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్లు కూడా ఆత్మగౌరవంతో బతకాలి. ఆత్మగౌరవంతో బతకాలంటే 10 రూపాయలు స్వయంగా సంపాదించాలని డాక్రా సంఘాలకు చెప్పా. డైరీ ప్రోత్సహించా. ఈరోజు మీరు చూస్తే 15 రోజులకు ఒకసారి డైరీలో డబ్బులు వస్తే పిల్లల్ని మీరు చదివిస్తున్నారు. మగవాళ్లు తాగేసి బాధ్యత లేకపోయినా ఓసారి మీరు మాత్రం బాధ్యత తీసుకొని పిల్లల్ని చదివించే పరిస్థితికి వస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆర్థికంగా ఇప్పుడు నేను చాలా చూశాను, చాలా బాగా చేస్తున్నారు. నేను ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకుంటా. యువతకు ఇంటికొక ఆంట్రప్రెన్యూర్ని, పారిశ్రామికవేత్తను తయారు చేస్తా, ఆడబిడ్డల్లో తయారు చేస్తా, రైతుల్లో తయారు చేస్తా. మనం ఉత్పత్తి చేసే వ్యవసాయ ఉత్పత్తుల్ని నేరుగా మనమే అమ్ముకునే విధంగా ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ పెట్టి మీరు నేరుగా అమ్మే వ్యవస్థకు శ్రీకారం చుడతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్ కూడా ఇవ్వాలని చెప్పి ఉంది. ఫోన్లే కాదు, మీ ఇంటి దగ్గర ఇంటర్నెట్ ఉంటే అన్లిమిటెడ్ బ్యాండ్విడ్త్ పెట్టుకొని మీరు ఏ పని కావాలన్నా చేసుకునే పరిస్థితి వస్తుంది. ఈ ఊర్లో చూస్తే హౌసింగ్ అయితే 224 మందికి కావాలి. రెవెన్యూ అయితే, ఇంటి జాగాలు అయితే 38 మందికి కావాలి. న్యూ ట్యాప్ కనెక్షన్లు అయితే 13 మందికి కావాలి. మరుగుదొడ్లు 52 కావాలి. ఎలక్ట్రిసిటీ అన్ని ఇండ్లకు ఉంది, కానీ పైన రూఫ్ టాప్లో ఈ సూర్యగర్ కింద పెట్టుకోవాలి. గ్యాస్ కనెక్షన్లు 26 మందికి కావాలి. ఇంటర్నెట్ అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ఒక 50 మందికి లేవు. అది కూడా చెప్తున్నా ఏం చేయాలని. ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి ఈ 7 అవసరాలు కూడా ఒక 6 నెలలు మ్యాక్సిమం, లేదంటే సంవత్సరం కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. నేను ఎప్పుడు ఈ గ్రామానికి వచ్చినా ఈ వసతులు లేవనకుండా ఉండేట్టుగా కార్యాచరణ ప్రణాళిక తీసుకుంటాం. ఇక్కడే కాదు, మండలంలో పనిచేస్తాను. అదే మరిగా కాన్స్టిట్యున్సీ మొత్తం చేస్తాను, ఈ జిల్లా అంతా చేస్తాం. ఇవన్నీ కూడా ఒక నిర్దిష్టమైన టైం పెట్టుకొని ఈ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ, మురికి కాలువలు కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ఒక ప్రశాంతమైన వాతావరణం, మీ ఊరిలో ఏమాత్రం కలుషితం లేని వాతావరణాన్ని క్రియేట్ చేసి స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన తిండి తింటే హాస్పిటల్ కూడా తగ్గిపోతారు. స్వచ్ఛమైన ఆలోచనలు చేస్తే ఇంకా ఎనర్జీ బాగా ఉంటుంది. కాబట్టి అలాంటి మంచి కోసం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే మీరు ఒకసారి చూస్తే, ఇదే గ్రామంలో ఎన్ వెంకటేష్ ఎక్స్-జెడ్పీటీసీ జిల్లా ఉపాధ్యక్షుడు చనిపోయాడు. చాలా బాధ. అలాంటి వ్యక్తి చనిపోవడం పట్ల నా బాధను తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ తప్పకుండా ఆదుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక కుటుంబ సభ్యుడు చనిపోయినప్పుడు సేమ్ స్పిరిట్ తీసుకొని ఏం చేయాలో చేస్తానమ్మా, నేను వర్కౌట్ చేస్తాను. ఇంకో పక్కన పెనుమూరులో పిహెచ్సి కంప్లీట్ అవుతుంది. ఇమ్మీడియట్ డయాలసిస్ సెంటర్ కూడా అక్కడ పెట్టిస్తాం. ఇక్కడ ఎవరైతే డయాలసిస్ చేసుకుంటున్నారో
వారు చిత్తూరుకో ఏలూరుకో పోయే పరిస్థితి లేకుండా ఇక్కడనే చేసే పరిస్థితి వస్తుంది. ఇంత మునిపే చెప్పాను, చిత్తూరు తాచూరు రోడ్లో 60 కిలోమీటర్లు మన జిల్లాలో వస్తుంది. ఇక్కడ 5 ప్లేసెస్లో మాత్రం యాక్సెస్